గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మ్, మనం కాన్సెప్ట్స్ నేర్చుకునే ముందు ఫస్ట్ మనం ఇప్పుడు నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ టెక్నికల్ అనాలిసిస్ పార్ట్ అంతా మనము ఏ వెబ్సైట్స్లో ప్రాక్టీస్ చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకుంటాము. ఓకే, మనం ఇంతకుముందు షార్ట్స్లో చూసాం కదా. మనకు ట్రేడింగ్ వ్యూ అండ్ ఇన్వెస్టింగ్.com ఎక్కువ యూజ్ చేస్తాము అని, లైవ్ చార్ట్స్ బాగుంటాయని. సో ఆ వెబ్సైట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము, అలా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మేము ఛానల్ స్టార్ట్ చేసి 2 డేసే అవుతుంది. సో ఈ 2 డేస్లోనే చాలా మంచి సపోర్ట్ మాకు దొరికింది. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకొంచెం ఎక్కువ కంటెంట్ మీకు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మెసేజెస్ చేస్తూ ఉండండి, మీకు ఎటువంటి కాన్సెప్ట్స్ కావాలి ఏంటి అనేది. సో నోటిఫికేషన్స్ రావాలని అంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని క్లిక్ చేస్తే ఎవ్రీడే టాపిక్స్ అనేవి మీకు అంటే పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది కదా. సో వెంటనే నేర్చుకోవడానికి అవుతుంది. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. మనం యూజ్ చేసేది 2 వెబ్సైట్స్ అంటే ఎక్కువగా యూజ్ చేస్తాము. సో వన్ ఈస్ ట్రేడింగ్ వ్యూ. సర్చ్లో ట్రేడింగ్ వ్యూ అని టైప్ చేయండి. ఓకే, టైప్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ టీవీ అనే సింబల్ ఇది ఉంది కదా. సో ఈ ఫస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. వన్ సెకండ్. యా, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్, ఇక్కడ మనము అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫ్రీయే, అమౌంట్ ఏమీ పే చేయ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సైన్ ఇన్ అని ఉంది కదా. ఈ సైన్ ఇన్ అనేది మీరు ఆ, మీకు ఎటువంటి కావాలనుకుంటే యూట్యూబ్ ఆర్ వాట్ ఎవర్ జీమెయిల్లో లింక్ చేసుకొని మీరు దేనికి కావాలంటే అలాగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనివల్ల ఏ ప్రాబ్లము ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి investing.com టైప్ చేయగానే మీకు ఇలా వస్తుంది కదా. సో దీనిలో కూడా మీరు కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేస్తే మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు, మొత్తం అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేసుకోవచ్చు. ఈ investing.com కూడా మీరు క్రియేట్ చేసుకోండి. మనం ఇక్కడ వెబ్సైట్లో మనము అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తాయి చార్ట్స్. ఓకే, మనకి టర్మినల్ ఇలా కనిపిస్తుంది. సో ఈ టర్మినల్లో లెఫ్ట్ సైడ్లో చూడండి కార్నర్లో టాప్లో. సో ఇక్కడ అశోక్ అని కనిపిస్తుంది. అంటే ఏంటి, యాజ్ ఆఫ్ నౌ నేను అశోక్ లేలాండ్ అనే ఒక స్టాక్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక సర్చ్ ఓపెన్ అవుతుంది. ఈ సర్చ్లో మనము ఈ స్టాక్ని టైప్ చేసామనుకోండి. టైప్ చేస్తే ఆ స్టాక్ సంబంధించిన డేటా అంతా మనకి డిస్ప్లే అవుతుంది. ఆల్ అని టైప్ చేస్తే అశోక్ లేలాండ్ మీద ఉన్నవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. బట్ స్టాక్స్ అని పెట్టుకుంటే మనకి స్టాక్స్ వస్తాయి. ఫ్యూచర్స్ అని పెట్టుకుంటే ఆ పర్టికులర్ స్టాక్ యొక్క ఫ్యూచర్స్ వస్తాయి. సో అలా స్టాక్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి అశోక్ లేలాండ్. సో ఇక్కడ చూడండి రైట్ సైడ్ కార్నర్లో స్టాక్ ఎన్ఎస్సి ఇండియన్ సింబల్. ఇండియన్ ఏంటి, ఇది ఇండియా లో ఉన్న ఒక కంపెనీ కాబట్టి మన ఫ్లాగ్ వస్తుంది. సో ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ద్వారా ఇది ట్రేడ్ అవుతుందంట. స్టాక్ అంటే ఈక్విటీ స్టాక్. ఓ ఇదేంటిది స్టాక్ బిఎస్సి అనే ఎక్స్చేంజ్ ద్వారా ఇది ట్రేడ్ అవుతుంది. మనం ఎన్ఎస్సి బిఎస్సి అంటే ఏంటి అనేది మన షార్ట్స్లో డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ మీరు ఎవరైనా చూడలేకపోతే కనుక షార్ట్ని ఒకసారి చూడండి, దానిలో క్లియర్ అవుతుంది. నో ఎన్ఎస్సి బిఎస్సి. ఓకే, ఈ ఎక్స్చేంజ్ ద్వారా ఇవి ట్రేడ్ అవుతున్నాయి. మనకి ఏ ఎక్స్చేంజ్ కావాలో అది సెలెక్ట్ చేసుకుని దానిలో మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఇది సర్చ్. నెక్స్ట్ దాని పక్కన ఉన్నాయి చూడండి 1H 4H DWM 5M అంటే ఇదంతా టైం ఫ్రేమ్స్ అనమాట. అంటే టైం ఫ్రేమ్స్ అంటే ఆ పర్టికులర్ టైంకి సంబంధించిన డేటా అనేది ఇక్కడ ఈ రూపంలో డిస్ప్లే అవుతుంది. మనం చెప్పుకున్నాం కదా, మనం ఇంతకుముందు వేరే షార్ట్స్లో చెప్పుకున్నాం. బుల్ ఫోర్స్, బేర్ ఫోర్స్. బుల్స్ అంటే ఏ కలరు, బేర్ అంటే ఏ కలరు. బుల్స్ గ్రీన్ కలర్లో ఉంటారు, బేర్స్ రెడ్ కలర్లో ఉంటారు. బుల్స్ ప్రైస్ని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు, బేర్స్ ప్రైస్ని కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో ఈ పర్టికులర్ టైంలో ప్రైస్ పైకి వెళ్ళిందా కిందకి వెళ్ళిందా అనే డేటా అంతా ఈ క్యాండిల్ రూపంలో కనిపిస్తుంది. క్యాండిల్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ఇది ఉంది చూసారా, ఈ పెద్ద దీని అంతటిని క్యాండిల్ అంటారు. ఇది ఒక క్యాండిల్, ఇది ఒక క్యాండిల్, ఇది ఒక క్యాండిల్, ఇది ఒక క్యాండిల్. సో ఇవన్నీ క్యాండిల్స్ అనమాట. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 1 అవర్కి ఒక క్యాండిల్ ప్రింట్ అవుతుంది.
4 అవర్లీ 4H అంటే ఏంటి 4 అవర్లీ 4 అవర్కి ఒక క్యాండిల్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, డే టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఒక్క డేకి ఒక క్యాండిల్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇన్ డెప్త్గా మనం క్యాండిల్స్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్లో చెప్పుకుందాము. సో యాజ్ ఆఫ్ నౌ వీటిని క్యాండిల్స్ అంటారు. ఏ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టైంకి తగ్గ క్యాండిల్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ దాని పక్కన వచ్చేది క్యాండిల్స్. ఎన్ని టైప్స్లో మనం చార్ట్స్ని చూడొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటి క్యాండిల్ రూపంలో పెట్టాను ఇప్పుడు నేను. దాని ప్రకారం ఇది లైన్గా పెట్టుకుంటే లైన్లో కనిపిస్తుంది మనకి. డే టైం కనిపించదు, ప్రైస్ యాక్షన్ ఏం కనిపించదు, లైన్లో కనిపిస్తుంది. సో ఇది హైకెనాషి అనే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో పెడితే ఇలా ఉంది. సో రెన్కో పెడితే ఇలా ఉంటుంది. సో ఇది వాల్యూమ్ క్యాండిల్స్. సో ఇలా మనం పెట్టేదాని ప్రకారం మనకు నచ్చిన మనకి ఎటువంటి క్యాండిల్స్ కావాలంటే ఆ క్యాండిల్స్లో పెట్టి చూసుకోవచ్చు. దాని పక్కనే ఇండికేటర్స్ అనే కాన్సెప్ట్స్ మనకు వచ్చినప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ సర్చ్లో ఇండికేటర్స్ సర్చ్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటాం. ఈ ఫ్రీ వర్షన్లో అలర్ట్స్ రీప్లే మోడ్స్ పనిచేయవు. నెక్స్ట్ ఇక్కడ లేఅవుట్స్ ఉంది కదా, ఈ సెటప్ ఇక్కడ బాక్స్ లాగా కనిపిస్తుందా, ఈ బాక్స్ ఎట్ ఏ టైం మనం ఎన్ని స్టాక్స్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్ ఏ టైం 4 స్టాక్స్ చూడాలనుకుంటున్నా. సో అలాంటప్పుడు ఈ 4 సో ఇలా కనిపిస్తుంది. సో ఎట్ ఏ టైం నేను ఒక ఈ స్ట్రక్చర్లో పైన ఒకటి కింద 4 ఇలా ఈ వేలో ఈ లేఅవుట్లో నేను చూడాలనుకుంటున్నా అలా. సో లేఅవుట్స్ అనమాట. ఫ్రీ వర్షన్కి అవైలబుల్ ఉందో లేదో ఒకసారి చూడండి. సో ఎట్ ఏ టైం ఒకటి ఎనాలిసిస్ స్టార్టింగ్లో మనకి అంత అవసరం లేదు, ఒక్క స్టాక్ మీద ఎనాలిసిస్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ దాని తరువాత ఇక్కడ చూడండి ఇవేం అవసరం లేదు. ఇక్కడ కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా, ఈ కెమెరా సింబల్ ఏంటంటే సో దీని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఇమేజ్, కాపీ లింక్. సో ఈ కాపీ ఇమేజ్ చేసి మనం వాట్సాప్లో కానీ వర్డ్ ప్యాడ్లో కానీ మనం చేసిన ప్రాక్టీస్ అంతటిని సేవ్ చేసుకోవడానికి కాపీ ఇమేజ్ చేసుకొని మనకి ఎక్కడైనా వాట్సాప్లో ఎవరికైనా సెండ్ చేయాలనుకున్నా లేదంటే ఏదైనా మీరు కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేయచ్చు. డౌన్లోడ్ ఇమేజ్ అంటే మన డెస్క్టాప్ మీద ఎక్కడైనా సేవ్ చేయడానికి సేవ్ అయిపోతుంది అనమాట, అది డౌన్లోడ్ ఇమేజ్. సో దీనికి యూస్ అవుతుంది. ఓకే, ఇంకా ఇవేమీ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి అశోక్ లేలాండ్ ఫ్యూచర్స్. నేను యాజ్ ఆఫ్ నో ఓపెన్ చేసిన దాని నేమ్ కనిపిస్తుంది. దాని పక్కన 1D అని అంటే ఈ టైం ఫ్రేమ్లో నేను సెలెక్ట్ చేశానంట. సో ఇది ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో ఈ స్టాక్ని నేను సెలెక్ట్ చేశానని ఇక్కడ చెప్తుంది నాకు. పైన ఇక్కడ డేటా ఉంది కదా, OHLC అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్కి 4 పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఇవి, అది నేను క్యాండిల్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇక్కడ ఏంటి బై అండ్ సెల్. సో ఇక్కడ బై చేయాలనుకుంటే ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర బై చేయాలనుకుంటే ఇది క్లిక్ చేస్తాం, సెల్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తాం. ఓకే, దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ టూల్స్ అనమాట. ఈ టూల్స్ ఏంటి, మనం ఏదైనా లైన్ డ్రా చేయాలనుకోండి, పర్టికులర్ లైన్. సో ఇలా. సో దీన్ని పక్కనే ఆరో మార్క్ ఉంటుంది. ఈ ఆరో మార్క్లో మనకి చాలా టూల్స్ అవైలబుల్ ఉంటాయి. ట్రెండ్ లైన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు ఈ ట్రెండ్ లైన్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ హారిజాంటల్ లైన్ ఏమైనా పెట్టాలా, ఓకే ఇలా హారిజాంటల్ రే కావాలా. హారిజాంటల్ రేకి హారిజాంటల్ లైన్కి డిఫరెన్స్ ఏంటి, హారిజాంటల్ లైన్ అంటే మొత్తం టోటల్గా లెఫ్ట్కి రైట్కి ఫుల్గా అన్లిమిటెడ్ అనమాట, అంటే అలా వెళ్తూనే ఉంటుంది లైన్. బట్ ఈ హారిజాంటల్ రే అంటే ఏంటంటే ఎక్కడైతే క్లిక్ చేస్తారో అక్కడి నుంచే లైన్ స్టార్ట్ అవుతుంది. దీనికి డిఫరెన్స్ అది. వర్టికల్ లైన్ అంటే ఇలా వస్తుంది వర్టికల్ లైన్. నెక్స్ట్ సో ఇవన్నీ మనకి ఎక్కువగా యూజ్ చేయము, నో ప్రాబ్లం. సో ఫిబొనాకీ రిట్రేస్మెంట్స్ ఆ కాన్సెప్ట్లు అన్నీ వచ్చినప్పుడు ఇవి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనకి సో ఇవన్నీ ఎలియట్ వేవ్స్ అనే థియరీ ఉంటుంది. ఆ థియరీ ప్రకారము మనం చార్ట్ ప్యాటర్న్స్ కొన్ని నేర్చుకుంటాము. ఆ చార్ట్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఇవి టూల్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇవి లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అంటే ట్రేడ్ తీసుకున్నప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఈ లాంగ్ అండ్ షార్ట్ పొజిషన్స్ యూజ్ చేస్తాం. సో ప్రైస్ రేంజ్ అంటే ఇంతటి నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్ పైకి వెళ్ళింది, 37 పాయింట్స్ పైకి వెళ్ళిందంట. సో దానికి కింద ఇంకొక ఆప్షన్ ఉంది డేట్ రేంజ్. డేట్ అంటే ఈ పర్టిక్యులర్ డేట్ నుంచి ఈ పర్టిక్యులర్ డేట్ వరకు ఎన్ని డేస్ అయింది, 31 డేస్. సో ఇది డేట్ రేంజ్ అనమాట. ఈ పర్టిక్యులర్ అంటే 1 2 3 4 అనేది మనము కౌంట్ చేసుకోలేము కదా. అప్పుడు ఈ ఇండికేటర్ని యూజ్ చేస్తే, ఈ టూల్ని యూజ్ చేస్తే మనం ఈజీగా డ్రా అంటే మేము తెలుసుకోవచ్చు ఎన్ని డేస్ పట్టింది ఏంటి అనేది. సో ఇదంతా. సో ఇవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాము. అంటే ఒక్కొక్కటి మనకి
టాపిక్స్‌లో వస్తాయిలెండి. అప్పుడు చూసుకోవచ్చు. నెక్స్ట్ మీరు దీన్ని మనకి డ్రాయింగ్ ఏమైనా డ్రా చేయాలన్నప్పుడు చూడండి ఇక్కడ యారో మార్కర్ ఇలా పర్టిక్యులర్ మనం ఏమైనా చెప్పాలి అనుకున్నప్పుడు యారో, యారో రెక్టాంగిల్ డ్రా చేయాలా? ఓకే. ఫస్ట్ క్లిక్ దాని తర్వాత ఇలా డ్రా చేసి ఒక సింగిల్ క్లిక్. ఇది రెక్టాంగిల్. ఎలిప్స్ ఒకటి యూజ్ చేస్తాము. సర్కిల్. అంటే ఆ పర్టిక్యులర్ క్యాండిల్ గురించి చెప్పాలనుకుంటున్నారా? ఓకే. ఈ పర్టిక్యులర్ క్యాండిల్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో, ఇలా మనము హైలైట్ చేయడానికి ఇలాంటివి యూజ్ అవుతాయి అన్నమాట. ఎలిప్స్. ఎలిప్స్ అంటే ఫస్ట్ క్యాండిల్ పైన ఒక క్లిక్, క్యాండిల్ ఎగ్జాక్ట్‌గా కిందన ఒక క్లిక్ పక్కకి డ్రాగ్ చేయండి ఇలాగా. సైడ్‌కి ఇలా డ్రాగ్ చేస్తే ఇలా ఎంత డ్రాగ్ చేస్తే అంతకెళ్తది. సో, ఆ పర్టిక్యులర్ క్యాండిల్ మీద ఇలా డ్రాగ్ చేస్తే ఈ పర్టిక్యులర్ క్యాండిల్‌ని నేను హైలైట్ చేసినట్టు అన్నమాట. ఇలా మనం సర్కిల్ డ్రా చేయొచ్చు, ఎలిప్స్ డ్రా చేయొచ్చు, ఇలా బాక్స్ కావాలనుకుంటే ఇలా డ్రా చేయొచ్చు. సో, ఇవన్నీ తర్వాత ఇవన్నీ టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాము. సో, యాజ్ ఆఫ్ నౌ అవసరం లేదు. టెక్స్ట్. టెక్స్ట్ టీ అంటే ఏంటి? టెక్స్ట్. మనం ఏదైనా చెప్పాలనుకుంటున్నామా? ఈ క్యాండిల్ గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నామా? ఆ క్యాండిల్‌కి ఏమైనా నేమ్ ఇవ్వాలనుకుంటున్నారా? సో, అది టెక్స్ట్ అన్నమాట. సో, ఇవన్నీ. సో, ఇదంతా డిలీట్ చేయాలా? ఇదంతా డిలీట్ చేయాలి. నాకు అన్వాంటెడ్ డేటా అంతా డిలీట్ చేయాలి. అప్పుడు రిమూవ్ ఇక్కడ డిలీట్ సింబల్ ఉంది కదా లాస్ట్‌ది దీని మీద క్లిక్ చేసి రిమూవ్ 16 డ్రాయింగ్స్ అంటే 16 డ్రాయింగ్స్ పోతాయి. సింగిల్ క్లిక్. ఒకవేళ నేను ఈ ఒక్క లైన్ మాత్రమే నేను తీయాలనుకుంటున్నాను. అప్పుడు ఈ లైన్ మీద క్లిక్ చేస్తే పైన ఇక్కడ బాక్స్ ఒకటి ఓపెన్ అయ్యి ఇలా వచ్చింది కదా, హైలైట్ అయింది కదా, ఇక్కడ డిలీట్ అని ఉంది కదా, ఈ పర్టికులర్ లైన్ మాత్రమే డిలీట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ పర్టికులర్ లైన్ మీద ఏదైనా డ్రాయింగ్ చేసినప్పుడు దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇదేంటి ఆ కలర్ ఆల్రెడీ బ్లాక్లో ఉంది, నేను రెడ్ కలర్లో పెట్టుకోవాలనుకుంటున్నా. సో 1px అంటే చిన్న తిన్ లైన్ ఉంది కదా, సో నేను థిక్ లైన్ పెట్టాలనుకుంటున్నా. 3px 2px అలా డిలీట్ ఇలా. ఓకే. ఇవన్నీ టూల్స్ అన్నమాట మనం యూజ్ చేసేవి. ఓకే. నెక్స్ట్ యా మనకి ఇప్పుడు ఈ చార్ట్ కనిపిస్తుంది కదా, ఈ చార్ట్ని అడ్జస్ట్ చేసుకోవడం ఎలా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడ నేను కర్సర్ పెడుతున్నా, దీన్ని లెఫ్ట్ క్లిక్తో పట్టుకోండి. అంటే క్లిక్ చేసి ఉంచండి, పట్టుకొని ఇలా పైకి కిందకి పైకి కిందకి ఇలా మీరు మూవ్మెంట్ చేస్తే పైకి కిందికి, అంటే నేను హోల్డ్ చేసి ఉంచాను, లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసి ఇలా తిప్పుతున్నాను. ఓకే. సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చిన్నది చేయాలి, ఇది కొంచెం చిన్నది చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్రైస్ కనిపిస్తుంది కదా, ఈ ప్రైస్ మీద మళ్ళీ లెఫ్ట్ క్లిక్ని క్లిక్ చేసి హోల్డ్ చేయండి, హోల్డ్ చేసి మళ్ళీ ఇలా మీరు కిందకి లాగండి, అప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు నేను ఇలా ఇలా ఎలా పెద్దది కిందకి లెఫ్ట్ రైట్ చిన్నది ఇలా అవ్వడం, ఇలా బాల్ ఉంటుంది కదా లెఫ్ట్ క్లిక్కి రైట్ క్లిక్కి మధ్యలో, సో దాన్ని వెనక్కి ఇలా అంటే ఇలా వస్తుంది, ముందుకి అని అంటుంటే ఆ బాల్ని ముందుకు తీసుకెళ్తుంటే ఇలా అవుతుంది. ఓకే. సో ప్రైస్ని పట్టుకొని ఇలా హోల్డ్ చేసి పైకి లాగితే ఇలా అవుతుంది, కిందికి లాగితే ఇలా అవుతుంది. ఓకే. ఇలా మళ్ళీ బాల్ని ముందుకి, బాల్ వెనక్కి, సో ఇలా చార్ట్ని స్క్రీన్ అంటే గాల్లో జస్ట్ వైట్ స్క్రీన్ మీద ఇలా పట్టుకొని ఇలా పక్కకు లాగితే ఇలా ప్రైస్ పైకి కిందికి కదులుతుంది. సో ఇలా మనం చార్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రైట్ సైడ్ ఒక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో క్లిక్ చేయగానే ఇలా వాచ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ వాచ్ లిస్ట్లో మనము ఇక్కడ కూడా ఇంతకు ముందు ఇక్కడ సర్చ్లో క్లిక్ చేసి మనం ఓపెన్ చేసాం కదా, అప్పుడేంటి జస్ట్ అక్కడ ఓపెన్ అయ్యి అక్కడ క్లోజ్ అయిపోతుంది వెంటనే. బట్ మన వాచ్ లిస్ట్లో యాడ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఈ వాచ్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, యాడ్ సింబల్, ఇక్కడ ప్లస్ కొట్టి ఇక్కడ మనం ఏదైనా ఒక స్టాక్ని యాడ్ చేస్తే గనక ఏం స్టాక్ యాడ్ చేద్దాం, సో చూడండి లాస్ట్లో యాడ్ అయిపోయింది స్టాక్. సో ఇలా స్టాక్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఏబీబీ అనే కంపెనీ ఆల్రెడీ ఉంది దీనిలో, దీన్ని టైప్ చేయగానే ఇక్కడ కింద చూడండి, ఇక్కడ ఏబీబీ దాని తర్వాత ఇక్కడ ప్రైస్ కనిపిస్తుంది, అంటే దాని పర్టికులర్ ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుంది 7911.20 దగ్గర అదే ఆగిందనమాట, ఆ పర్టికులర్ డేట్లో అక్కడ క్లోజ్ అయింది ప్రైస్ అనేది.
సో ఇది ప్రైస్. దాని తర్వాత ఆ పర్టికులర్ డేట్‌లో ఎన్ని పాయింట్స్ మూవ్‌మెంట్ అయింది. 154.25 ఆ పర్టికులర్ డేట్‌లో దాని క్లోజ్ అయ్యేటప్పటికి అంత పాయింట్ నిన్నటి నుంచి ఈ రోజుకి అంత మూవ్‌మెంట్ అయిందనమాట. సో ఆ పర్టికులర్ ప్రైస్‌కి ఈ పాయింట్స్ ఎంత పర్సెంటేజ్ ఇక్కడ 1.99% కదా! సో అది. ఆ డేటా అంతా ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఇవన్నీ అవసరం లేదు. సో ఇది సరిపోతుంది. ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఓకే. యాహ్! ఇది టెర్మినల్ అనమాట. ఇన్వెస్టింగ్.కామ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇన్వెస్టింగ్.కామ్‌లో మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇన్వెస్టింగ్.కామ్‌లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ యూఎస్ సిమ్ అంటే ఈ ఫ్లాగ్ నుంచి మన ఇండియన్ ఫ్లాగ్‌కి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ఇండియా. ఈ ఫ్లాగ్ మీద కర్సర్ పెడితే క్లిక్ అవసరం లేదు. కర్సర్ పెడితే చాలు. కిందన వచ్చి ఇంగ్లీష్ ఇండియా అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత పైన కనిపిస్తుంది చూడండి మార్కెట్, పోర్ట్ఫోలియో, క్రిప్టో, చార్ట్స్ ఇలా ఇవన్నీ ఉన్నాయా? ఈ చార్ట్స్ క్లిక్ చేయగానే కింద లైవ్ చార్ట్స్ అని ఉంది కదా! ఈ లైవ్ చార్ట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా కిందన ఇలా ఓపెన్ అవుతుంది. దీని దగ్గర ఇక్కడ 4 యారో మార్క్స్ ఉన్నాయి కదా! ఈ యారో మార్క్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఫుల్ టెర్మినల్ మొత్తం ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత సేమ్ ఇంతకు ముందు ట్రేడింగ్ వ్యూలో మనం నేర్చుకున్న టూల్సే ఇక్కడ కూడా టూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఉంటుంది. ఈ సెర్చ్‌లో మనం టైప్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ సెర్చ్‌లో చూడండి. నేను ఇదంతా డిలీట్ చేసి టాటా మోటార్స్ అని టైప్ చేశా. కొంచెం వెబ్‌సైట్ స్లోగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ టైమ్ ఫ్రేమ్స్, ఇక్కడ క్యాండిల్స్, నెక్స్ట్ ఇక్కడ ఇండికేటర్స్. ఈ బాక్స్ ఇండికేటర్స్ అన్నమాట. సో ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఇది మనం కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవడానికి కెమెరా సింబల్. ఓకే. ఇది లేఅవుట్. పర్టిక్యులర్ లేఅవుట్స్ ఎన్ని లేఅవుట్స్ కావాలి అనేది. ఇది వాచ్ లిస్ట్. ఇక్కడ వాచ్ లిస్ట్‌లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో వెబ్‌సైట్ అయితే కొంచెం యాహ్! ఇలా. ఓకే. సో సేమ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకొని ఇంగ్లీష్ ఇండియా పెట్టుకోవాలి. దాని తర్వాత సేమ్ మనము ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకున్నట్లే ఇక్కడ కూడా టెర్మినల్ యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ హలో సైజ్ పెంచుకోండి, కలర్ మార్చుకోండి, హలో ట్రెండ్ లైన్ సైజ్ పెంచుకోవచ్చు, సైజ్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి కనిపించినట్టే ఇందాక యారో మార్క్. ఓకే. ఇలా మొత్తం సేమ్ టెర్మినలే. ఓకే. సో ఒకవేళ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మీకు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అని అనుకుంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. మీకు ఏమైనా కాన్సెప్ట్స్ ఇంకా ఎక్స్ట్రాగా కాన్సెప్ట్స్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి. కిందన కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.